యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ మూవీకి అయితే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లేటెస్ట్గా అయితే ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ వసుధ ఆర్ట్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద నిన్న ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ అయితే రిలీజ్ చేయగా ఈ క్లిప్స్కి భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు 18 గంటల్లో తెలుగులో అయితే 23 బిలియన్ వ్యూస్ మరియు హిందీలో అయితే 18 అవర్స్లో 12 మిలియన్ వ్యూస్ అయితే సాధించుకుంది. మొత్తం మీద ఈ మూవీ పై క్లిప్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచాయి. కాకపోతే ఇంట్రెస్టింగ్ అయితే అంటే మొత్తం మీద అంతకుముందు ఎన్టీఆర్ని యంగ్ టైగర్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే పడేది. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ చేంజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అన్నట్టు వస్తుంది దేవరా మూవీకి. సో ఇప్పటి నుంచి ఎన్టీఆర్ని మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని పిలువబడతాడని తెలుస్తుంది. మొత్తం మీద భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. April 5th గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ అయితే రిలీజ్ కానుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, మ్యూజిక్ ఏ విధంగా ఉంటాయో, ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ క్లిప్స్ ద్వారా అయితే ఈ మూవీ కంప్లీట్ మాస్ ఓరియంటెడ్ అన్నట్టు ఒక మెసేజ్ అయితే సెండ్ చేశారు ఇండస్ట్రీ వర్గాల్లో. మరి ప్రేక్షకులు ఈ క్లిప్స్కి అయితే బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే.